చాలా క్యాజువల్ వర్డ్స్ రావాలి. కానీ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ట్రంప్ ట్వీట్ పెట్టిన తర్వాత మన మిస్రీ ఫారెన్ సెక్రటరీ ప్రెస్ బ్రీఫ్లో జస్ట్ ఆయన వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా హడావుడి జరిగింది దాదాపు 2-3 గంటలు. అటువైపు నుంచి కొన్ని క్షిపణులు డ్రోన్స్ రావడం, అది ఎందుకు జరిగింది? రెండు విషయాల్లో చూడాలండి, అంటే రెండు పద్ధతుల్లో చూడాలి. ఒకటి ఏంటంటే యూనివర్సల్ గా కూడా, అంటే కేవలం మన ఇండియా పాకిస్తాన్ లోనే కాదు, అటు యుక్రెయిన్ రష్యాలో కూడా, అలాగే ఈవెన్ ఇజ్రాయెల్ లెబనాన్ అంటే వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ హెజ్బొల్లా తోటి కూడా, హమాస్ తోటి లాస్ట్ జరిగినప్పుడు ఫస్ట్ సీజ్ ఫైర్ జరిగినప్పుడు మీకు గుర్తుంటే 2-3 అవర్స్ తర్వాత ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ ఏదో దొరికింది, వాళ్ళకి సీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆపర్చునిటీ మళ్ళీ దొరికే అవకాశం లేదు. ఇటువంటి చిన్న చిన్నవి ఉంటాయండి, అంటే మరీ అబ్నార్మల్ గా తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ చేసింది ఏంటంటే వేల సంఖ్యలో డ్రోన్స్ వాడింది, అంటే లో కాస్ట్ డ్రోన్స్, హైలీ టెక్నికల్ డ్రోన్స్. వాటిని వాడి 2-3 కారణాలు ఉండొచ్చు. మన సైడ్ ఎలా ఫోర్సెస్ ఎలా డిప్లాయ్ అన్నది సర్వేలెన్స్ అండ్ రికగ్నిషన్స్ కోసం ఓటు చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఎయిర్ డిఫెన్స్ టెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, లేకపోతే తర్వాత ఇంకోటి ఏంటంటే వేరింగ్ అవుట్. ఎందుకంటే మనకు కూడా ఎంత మ్యునిషన్ ఎంత మిసైల్స్ ఇవి ఉన్నా కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని వేర్ అవుట్ చేసేస్తున్నారా అంటే మా డీప్ పాకెట్స్ లేకుండా, అది కూడా అయి ఉండొచ్చు. మూడోది ఏంటంటే పాకిస్తాన్ లో వాళ్ళ ఓన్ మిలిటరీ సెటప్ ప్లస్ సివిల్ అండ్ మిలిటరీ సెటప్ లో కొన్ని డిసెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పైకి చెప్పపోయినా కానీ ఇంటర్నల్ గా డిసెన్షన్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్స్ లో డిలే జరిగినట్టు అనిపిస్తుంది. డీజీఎంఐ ఏది చెప్పారో అది పొలిటికల్ సెటప్ నుంచి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ దగ్గర వాళ్ళకు కూడా సిఐడిఎస్ ఈక్వలెంట్ ఉన్నారు. జనరల్ మీర్జా అని, ఆయన కూడా ఒక కాంపిటీటర్ ఒకప్పుడు జనరల్ అసీం మునీర్, ఆ లెవెల్లో వచ్చినట్టుంది. అలాగే బహుశా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ ఆయన కొంచెం మనసు మార్చుకుని ఉండొచ్చు, ఇలా ఎందుకు చేయాలి సీజ్ ఫైర్. ఎందుకంటే ఆయన కూడా ఫోర్సిబుల్ గా కొంచెం కంట్రోల్లోకి వచ్చారు. అంటే ఏంటంటే మన షాక్ తిన్నారు, మన రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. వాళ్ళు ఏమనుకున్నారు, ఉగ్రవాద శిబిరాలు స్మాష్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొట్టడం దగ్గర నుంచి, వాళ్ళ నగరాల్లో బాంబులు వేయడం దగ్గర నుంచి, వాళ్ళది ఒక్కడు కూడా ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళకి నిజంగానే ఒక పాకిస్తాన్ షాక్ వచ్చిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కొన్ని జనరల్ గా ఒక వర్డ్ వాడతాం, సెంటర్స్ ఆఫ్ గ్రావిటీ అని. అంటే బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది ముఖ్యమైనదో దాన్ని, అంటే ఏనుగు కుంభస్థలం మీద కొట్టడం జరిగింది. కరెక్ట్. లాహోర్ వాళ్ళ హార్ట్, ఎందుకంటే అందరూ పంజాబీ టాప్ లీడర్షిప్ అంతా పంజాబీ. లాహోర్ ని దెబ్బ కొట్టడం, అంటే లాహోర్ ఎయిర్ డిఫెన్సెస్ ని దెబ్బ కొట్టడం జరిగింది. పొలిటికల్ క్యాపిటల్ ఇస్లామాబాద్, అక్కడ చక్లాల ఎయిర్ బేస్, దాన్నే నూర్ ఖాన్ ఇది కూడా అంటారు. అక్కడ ఏంటంటే పాకిస్తాన్ మిలిటరీ మూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే బై ఎయిర్ చేయాల్సిన అర్జెన్సీలో, అవన్నీ అక్కడి నుంచే జరుగుతాయి. అక్కడ దెబ్బ కొట్టారు. సెకండ్ థింగ్ ఏంటంటే అదే ఆ బేసు వాళ్ళ స్ట్రాటజిక్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, అంటే ఈక్వలెంట్ మనకి ఏదైతే ఉందో, అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇదైతే ఎవరు డీల్ చేస్తారో, ఎవరు ప్రయోగించడానికి డెసిషన్, దానికి చాలా దగ్గరలో ఉంది. సో దానికి ఆల్మోస్ట్ వాళ్ళ న్యూక్లియర్, అంటే షార్ట్ ఆఫ్ అటాకింగ్ దేర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిపోయింది. మూడోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిందండి. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడాలనుకున్నా కానీ దాని డెలివరీ మెకానిజం వాళ్ళ దగ్గర లేదు. ఓకే. సో అవి నిరుపయోగం, అంటే కన్నుడు అస్త్రాలు అయిపోయినాయి. అంతేనా? ఏదో పేరుకున్నాయి కానీ ప్రస్తుతానికి ఉపయోగం ఏం లేదు, అంటే ఏదో బొమ్మ పెట్టుకున్నట్టే. అదే పెట్టుకున్నారు, అవసరమైనప్పుడు వాడడానికి లేదు చెప్పుకోవడానికి. బ్రేక్ తీసుకుంటానండి. బ్రేక్ తర్వాత సంజయ్ గారు, ట్రంప్ జోక్యం విషయంలో